రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం పునఃప్రారంభించాలని ప్రజా సంఘాలు డిమాండ్. కమిషనర్కు వినతి. అనకాపల్లి పట్టణంలో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం గతంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ఆధునీకరించిన స్టేడియంను నిరుపయోగంగా వదిలేస్తే ఎలా అని అనకాపల్లి పట్టణం పుర ప్రజలకు వేసవి సమయంలో యువతకు సరైన ఆట స్థలం లేకపోతే చెడు అలవాట్ల వైపు మొగ్గు చూపే అవకాశం, యువతకు కొత్తగా ఆట స్థలాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన మనకు ఎలాగా ఉండదు. ఉన్న ఆట స్థలాలనైనా యువతకి అందుబాటులో ఉంచాలని, వెంటనే ఇండోర్ స్టేడియం పునఃప్రారంభించాలని స్టేడియం వద్ద నిరసన తెలియజేస్తూ జోనల్ కమిషనర్ చక్రవర్తికు వినతిపత్రం అందజేశారు. వెంటనే కమిషనర్ సానుకూలంగా స్పందించి 15 రోజుల్లో పునఃప్రారంభానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు నూకాంబిక దేవస్థానం అధ్యక్షులు డాక్టర్ చిన్ని యాదవ్, సూదికొండ మాణిక్యాలరావు, దళిత బహుజన ఆదరణ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కొల్లి చిన్న అప్పారావు, సామాజిక సేవకులు మాన్యం బాబ్జీ బాబా, దాడి మహేష్, కొనతాల శ్రీనివాస్, పిల్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు. ఆధునీకరణ పూర్తి చేసుకొని నిరుపయోగంగా ప్రారంభోత్సవం కాకుండా ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ప్రజాస్వామ్యాల ఐక్యతను తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులకి వేసవికాలు ప్రారంభమయ్యాయి. మరి వారు ఆడుకునేందుకు ఆట స్థలం అనకాపల్లిలో ఎక్కడా లేదు. ఉన్న ఈ స్టేడియంను కూడా నిరుపయోగంగా అటు అధికారులు కానీ ఇటు పాలకులు కానీ పట్టించుకోకుండా సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరించారు. ఆధునీకరించింది విద్యార్థులకు ఉపయోగపడడానికే, పూజించుకోవడానికి మాకు అర్థం కావడం లేదు. మరి సుమారు 2 సంవత్సరాలు అయినా సరే ఈ ఆధునీకరణ స్టేడియంని నిరుపయోగంగా ఉంచడం చాలా బాధాకరం. మరి ప్రజలు కానీ మరి ఇక్కడ స్థానికులు కానీ మరి చాలా బాధపడుతున్నారు. 2 కోట్ల పట్టి ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నా లేకపోతే ఏంటి ఈ విషయం అర్థం కావట్లేదు. ఎప్పుడే మేము కమిషనర్ గారిని కలిసాము. ఒక 10 రోజుల్లో దీన్ని ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు చేరుకొని ఈ యొక్క స్టేడియంని ఉపయోగంలోకి తీసుకొచ్చి విద్యార్థులకు అందరికీ కూడా ఉపయోగపడేలాగా చేయవలసిన కోరుతున్నాం. ఈ స్టేడియంలో 150 మంది టెన్నిస్ క్రీడాకారులు ఉండేవారు, అలాగే కరాటే నేర్చుకునేవారు, కుంగు నేర్చుకునేవారు. ఎంతోమంది విద్యార్థులకి ఇది బాసటగా ఉండేది. మరి ఈరోజు ఈ ఎండలో దేశంలో మరి ఎక్కడికి వెళ్ళి ఆడుకోవాలో తెలీదు. ఈ కారణంగా చేయడం వరకులోనే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే చేరుకొని దీన్ని ఉపయోగంలో తీసుకురావాల్సిన కోర్టు ప్రజా సంఘాలు తరఫున నిరసన తెలియజేస్తున్నాం.